గ్రామ పంచాయతీ ఎన్నికలంటే పార్టీల గుర్తులతో సంబంధం లేనివి. కానీ గుర్తులతో జరిగే ఇతర ఎన్నికల కన్నా ఇక్కడ రాజుకునే వేడి కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఫలితాల సంగతేమో కానీ ఆ తర్వాత కూడా ఆ సెగలు గక్కుతూనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీలో అలాంటి అలజడే ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ గుర్తులు లేకపోయినా అంతకు మించిన హాట్ వెదర్లో సాగిన ఈ ఎన్నికల పోరు హస్తం పార్టీలో కయ్యాలకి కారణమైందట. ఇంతకీ అక్కడ ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది? పంచాయతీ పోరుతో కొత్త పంచాయతీ. అటు సత్తుపల్లి, ఇటు పినపాక. కలకలం రేపుతున్న ఎమ్మెల్యేల వార్నింగ్లు. కాంగ్రెస్ లో బహిర్గతమైన వర్గపోరు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ముసలం పుట్టినట్టు కనిపిస్తోంది. ఇటీవల గ్రామ పోరులో భాగంగా పినపాక, సత్తుపల్లి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ కాక పుట్టిస్తున్నాయి. పినపాక అధికార పార్టీలో ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న వర్గపోరు కాస్త ఇప్పుడు రోడ్డున పడింది. కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అభ్యర్థుల ఓటమి కోసం కొందరు వలస నేతలు ప్రయత్నం చేశారంటూ పాయం చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ని పెంచేశాయి. నిజానికి ఖమ్మం జిల్లాలో మంచి జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా అదే స్థాయిలో ఊపునిచ్చాయి. అయితే ఇక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో హస్తం నేతల్లో కలవరం మొదలైంది. దీనికి మీరంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారట నేతలు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బయటపడిపోయింది. పార్టీ మద్దతిచ్చిన వారు కాకుండా కొందరు రెబల్స్ బరిలో నిలబడడం, మరికొందరు పార్టీ అభ్యర్థులకు సపోర్ట్ చేయకుండా ఓటమి కోసం పనిచేయడం, ఇలా రకరకాల కారణాలతో గెలవాల్సిన చోట కూడా ఓడిపోయామని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. వేరే పార్టీలతో చేతులు కలిపి కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమైన వారిపై తప్పకుండా పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామంటూ ఇటీవల ఎమ్మెల్యే పాయం బహిరంగంగా హెచ్చరించడం దుమారం రేపుతోంది. అసలే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పినపాకలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలకు పూర్తిగా చెడిందనే ప్రచారం ఉంది. ఆ గొడవలు రాను రాను మరింత పెరిగాయి. తమ సత్తా ఏంటో ఎమ్మెల్యేకు చూపించాలనుకున్న లోకల్ నేతలు పంచాయతీ ఎన్నికలను అదునుగా ఎంచుకున్నారు. ఎమ్మెల్యేను కాదని పార్టీని వ్యతిరేకించి తమ మద్దతుదారులను బరిలో నిలిపి గెలిపించుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ప్రత్యర్థికి మేలు జరిగిందనే చెప్పాలి. అశ్వాపురం మండలంలో 24 పంచాయతీలుండగా 13 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగా 10 పంచాయతీలను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఈ పరిస్థితికి కారణం నేతల మధ్య విభేదాలే అన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కరకగూడెం, పినపాక, బూర్గంపాడు మండలాల్లోనూ పార్టీలో వ్యక్తులే కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కొందరు పనిచేశారని ఎమ్మెల్యే పాయం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. ఇప్పుడు ఇదే అంశం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సత్తుపల్లిలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరినీ వదిలేదు లేదంటూ ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి, ఆమె భర్త కాంగ్రెస్ నేత మట్టా దయానందులు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 129 పంచాయతీలకు గాను 72 కాంగ్రెస్, 40 బీఆర్ఎస్ గెలుచుకోగా మిగిలిన స్థానాలు ఇతరులకు దక్కాయి. ఎమ్మెల్యే మాట విని నామినేషన్ల సమయంలోనే కొందరు రెబల్స్ విత్డ్రా చేసుకుని పార్టీ అభ్యర్థులకు సహకరించినా మరికొందరు మాత్రం రెబల్స్ గా పోటీలో ఉండి 12 చోట్ల విజయం సాధించారు. ముఖ్యంగా కల్లూరు మండలంలో 23 పంచాయతీల్లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 12, రెబల్స్ 2 గెలిచారు. అధికార కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడం జిల్లాలోనే సంచలనమైంది. ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు తగాదాలే పంచాయతీ ఫలితాలపై ప్రభావం చూపాయని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమంటున్నారు ఎమ్మెల్యే రాగమయ్య దంపతులు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ లో పరిస్థితి కాకమీదున్నట్టు కనిపిస్తోంది. కొందరు నేతలు పార్టీలో ఉండి కూడా రెబల్స్ కు, ప్రత్యర్థులకు సపోర్ట్ చేశారంటూ హైకమాండ్ కు ఫిర్యాదు చేసేందుకు అటు పినపాక ఎమ్మెల్యే, ఇటు సత్తుపల్లి ఎమ్మెల్యే సన్నద్ధమవుతున్నారు. ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు. గెలిచే అవకాశమున్న స్థానాల్లోనూ సమన్వయ లోపం, ప్రణాళికా లోపం మూటగట్టుకున్న హస్తం పార్టీ ఇదే అంశంలో మున్ముందు మరింత చీలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిపై పీసీసీ పెద్దలు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల వార్నింగ్లు, ఆపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. అధికారం దక్కింది, అంతా హ్యాపీస్ అనుకున్నారు.
ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది. మరింత హ్యాపీస్ అనుకున్నారు. ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చాలా మంది ఇన్నాళ్ళు ఇదే ఫీలింగ్ లో ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వారిలో కొత్త టెన్షన్ ఏదో మొదలైందట. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరీ ముఖ్యంగా ఆ జిల్లాకి చెందిన శాసనసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. ఇంతకీ ఎవరు వాళ్ళు, ఏంటా కదా? టీడీపీ ఎమ్మెల్యేల్లో సర్వే సైరన్. గతానికి ఇది పూర్తి భిన్నమా? రెడ్ జోన్ లో ఎవరు, సేఫ్ జోన్ లో ఎవరు? నేతల్లో పెరుగుతున్న టెన్షన్. ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల గ్రాఫ్ పై టీడీపీ అధిష్టానం మరోసారి సర్వేలు చేపట్టిందట. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా గతంలో చేపట్టిన సర్వేలకు పూర్తి భిన్నంగా ఈసారి ఏడాదిన్నర సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపై సమగ్ర సర్వే చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఎక్కువతుండడంతో ఆ లెక్కలేవో తేల్చేందుకు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ సమావేశంలోనూ పలువురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇదే తరహా క్లాస్ తీసుకున్నారట. ఇప్పుడు మరోసారి సర్వే అనగానే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెదిరిపోతున్నారట. జిల్లాలో 12 మంది శాసనసభ్యులు ఉండగా ఇప్పటికే 3 రెడ్ జోన్ లో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై టీడీపీ అధిష్టానం నివేదికలు కూడా సిద్ధం చేసిందట. దీంతో మిగిలిన వారు తమ పరిస్థితి ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారట. సమగ్ర నివేదికపై సమీక్షించిన టీడీపీ అధిష్టానం ఆ తర్వాత ఏం చేయనుంది అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా జిల్లాలో హైటెన్షన్ పుట్టిస్తోంది. ఏడాదిన్నర గ్యాప్ లో రెండోసారి చేపట్టిన సర్వే కాబట్టి ఎవరి జాతకాలు తారుమారయ్యాయి అనేది త్వరలో తేలిపోనుందట. ఒకవైపు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంతో పాటు వారి పనితీరుపై పోస్ట్ మార్టం నిర్వహించడం కారణంగానే ఈ స్థాయి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు పాలనను గాడిలో పెడుతూనే మరోవైపు ఈ ఏడాదిన్నర కాలంలో తమ ఎమ్మెల్యేల పనితీరుపై టీడీపీ అధిష్టానం పక్కా లెక్కలతో సర్వే చేయించిందట. ఎవరు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారో, ఎవరు అత్యవసర మార్కులతో బయటపడ్డారో, ఎవరు ఫెయిల్ అయ్యారో పూర్తి వివరాలతో సహా రిపోర్టులు చంద్రబాబు టేబుల్ మీదకు చేరాయట. వీటిపై నివేదికలు వచ్చాక గ్రాఫ్ బాగా పడిపోయిన ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా క్లాస్ తీసుకోనున్నారట. మీరు మారాలి, లేదంటే మార్చేస్తానంటూ ఇప్పటికే పలుమార్లు ఖరాఖండిగా చెప్పేసిన అధినేత ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే టెన్షన్ నేతలను వెంటాడుతోంది. అయితే ఈ దఫా సర్వేలో కీలక అంశాలే ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీలో ఎంతమంది ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొంటున్నారు, ఇప్పటికి ఎన్నిసార్లు పాల్గొన్నారు, స్వచ్ఛంద కార్యక్రమాలకు క్రమం తప్పకుండా ఎవరొస్తున్నారు, ప్రజావేదిక గ్రీవెన్స్ నెలలో ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారు, సభ్యత్వ నమోదు విషయమై రాష్ట్ర స్థాయిలో ఎన్నో స్థానం దక్కించుకున్నారు, సూపర్ 6 పథకాల తర్వాత ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, ఇలా రకరకాల అంశాలే సమ్మిళితంగా సర్వే చేశారట. అయితే 6 నెలల క్రితం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఇలాంటి సర్వేనే నిర్వహించగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేల్లో 2 ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నట్టుగా తేలిందట. ఒక ఎమ్మెల్యే గ్రీన్ జోన్ లోను, మిగిలిన ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్ లో ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. పనితీరు బాగోలేదంటే రెడ్ జోన్, పర్వాలేదంటే ఆరెంజ్ జోన్, పాలన బాగుందంటే గ్రీన్ జోన్ లో పెట్టారట ఎమ్మెల్యేలను. ఇసుక, లిక్కర్, రేషన్, గ్రానైట్ మాఫియాల అవినీతి పరాకాష్ఠకు చేరిందనే విషయం కూడా గత సర్వే నివేదికలో తేటతల్లమైందట. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను పిలిచి టీడీపీ పెద్దలు గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. అందరి లెక్కలు తమ దగ్గర ఉన్నాయని, జాగ్రత్తగా పనిచేయాలని మంత్రులు ఎమ్మెల్యేలకు కొన్నాళ్ల క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్ లోనే అధినేత చంద్రబాబు సంకేతాలు ఇచ్చారట. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కూడా కూటమి ప్రభుత్వ విధానమని స్పష్టం చేసిన చంద్రబాబు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు సీనియర్ల పట్ల అగౌరవంగా వ్యవహరించడంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారట. అంతా కలిసి పనిచేయాలని సూచించారట ఆయన. ఎన్నిసార్లు హెచ్చరించినా పనితీరు మార్చుకుని 49 మంది ఎమ్మెల్యేలకు పార్టీ పరంగా నోటీసులు ఇవ్వాలని ఇప్పటికే అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయ సిబ్బందికి సూచించారట. ఈ లిస్ట్ లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి రెడ్ జోన్ లో ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మంత్రుల పనితీరు పర్వాలేదు గానీ మరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ప్రత్యేకంగా పిలిచి తలంటుపోయాలన్న ఆలోచనలో అధినేత ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో తమకు ఎప్పుడు పిలుపు వస్తుందో, ఎక్కడ తమ చిట్టా విప్పుతారో అనే ఆందోళన ఆయా ఎమ్మెల్యేలను, మంత్రులను వెంటాడుతోందట. మరి ఈ విషయంలో అధినేత ముందుకు వెళ్లేవారెవరో, గండం తప్పించుకునేవారెవరో చూడాలి. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే అభ్యర్థి అనే కదా లెక్క. ఆ పార్టీలో రూల్ కూడా అలాగే కదా నడుస్తోంది. అందుకే ఆ పదవి కోసం ఆశావాహకులు తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. కానీ ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గ నాయకుడు మాత్రం నాకొద్దు బాబోయ్ ఆ పదవి అంటున్నారట. ఈ విషయాన్ని ఏకంగా పార్టీ అధినేత ముందే చెప్పేశారట. ఎందుకయ్యా అంటే చాలా కారణాలే చెప్పారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఇచ్చాపురంలో ఫ్యాన్ కు కొత్త పరేషాన్. పగ్గాలు వద్దంటోన్న పిరియా కపుల్. చేతులెత్తేశారా, తేల్చి చెప్పేశారా?
కోటి సంతకాల్లో వెనుకబడింది అందుకేనా? ఆంధ్రప్రదేశ్కు ఈశాన్యంలో చిట్ట చివరన ఉండే ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి డోలాయమానంలో పడింది. ఈ స్థానం పొలిటికల్ గా సెంటిమెంట్ కావడంతో గెలుపు విషయంలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తుంటాయి. అందుకు అనుగుణంగానే ఇక్కడ పొలిటికల్ సమీకరణలు శరవేగంగా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అక్కడ వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఇదే సూచిస్తున్నాయి. ఇన్నాళ్లు పార్టీని నడిపించిన నాయకులు ఇప్పుడు సడన్ గా మా వల్ల కాదంటూ చేతులెత్తేయడం చర్చనీయాంశమవుతోంది. మీకో దండం, మీ పార్టీ లోకల్ లీడర్లకో దండం అంటూ పెద్ద నమస్కారం పెట్టేశారట వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా విజయసాయిరాజు. ఇప్పుడిదే ముచ్చట పొలిటికల్ వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది. ఆడా ఈడా కాదు, ఏకంగా అధినేత జగన్మోహన్ రెడ్డి ముందే తమ మనసులో మాట చెప్పేశారట పిరియా దంపతులు. పార్టీ కోసం పనిచేస్తోన్న తమకు ఇచ్చాపురంలో ఎదురవుతోన్న ఇబ్బందులు ఏకరో పెట్టుకున్నారట. అలాగని ప్రత్యర్థుల నుంచి ఎదురవుతోన్న ఇబ్బందులు అనుకుంటే మీరు పొరపడ్డట్లే. ఎందుకంటే సొంత పార్టీ నేతల తీరు వల్లే పిరియా దంపతులకి పరిస్థితి వచ్చిందట. పార్టీ బలోపేతానికి కృషి చేస్తోంటే కొందరు వైసీపీ నేతలు తమ ముందరి కాళ్లకు బంధం వేస్తున్నారని ఇటీవల తాడేపల్లిలో అధినేతను కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారట పిరియా సాయిరాజు. తన భార్య విజయను ఆ బాధ్యతల నుంచి తప్పించి మరొకరికి ఆ అవకాశం ఇవ్వాలని జగన్ కు విన్నవించుకున్నారట సాయిరాజు. ఇన్నాళ్లు ఏదోలా భరించంగాని ఇక తమ వల్ల కాదంటూ సొంత పార్టీ నేతలు పెడుతోన్న ఇబ్బందుల్ని అధినేతకు వివరించొచ్చారట. నిప్పులేందే పొగరాదు అన్నట్లు పిరియా సాయిరాజు వర్గం వాదనలు ఇలా ఉంటే, వారి వ్యతిరేక వర్గం మరోలా ప్రచారం చేస్తోంది. వారి పనితీరు బాగా లేకపోవడం వల్లే అధినేత ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారనే వాదన వినిపిస్తున్నారు. అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో ఇచ్చాపురం వైసీపీ బాగా వెనుకబడ్డమే దీనికి కారణంగా తెలుస్తోంది. పీపీపీకి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ అయితే ఇక్కడ మాత్రం అనుకున్నంత విజయం కాలేదట. దీనికి కారణం పిరియా దంపతులు తీరే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గ నేతలకు ఈ ఇన్ఛార్జ్ దంపతులు దగ్గర కాలేకపోతున్నారని, గ్రూప్లను నివారించలేకపోతున్నారని టాక్ ఉంది. అందుకే ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి విజయం తప్పుకోవాలని అధినేత ఆదేశించినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్న పిరియా విజయ జెడ్పీ నిధుల కేటాయింపులో టీడీపీ వారికి అనుకూలంగా వ్యవహరించారంటూ సొంత పార్టీ నేతల నుంచే వచ్చిన ఆరోపణలు కూడా దీనికి కారణంగా తెలుస్తోంది. నిజానికి ఇచ్చాపురం నియోజకవర్గంలో 2014కు ముందు నట్టు రామారావు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగారు. అయితే అప్పుడు ఆయన ఓడిపోవడంతో 2019 ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజును నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. అయినా ఫలితం మారలేదు. 2019 ఫ్యాన్ తుఫాన్లోనూ సాయిరాజు ఓడిపోయారు. దీంతో 2024 ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ గా ఆయన భార్య విజయకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పింది వైసీపీ హైకమాండ్. ఆమె కూడా కూటమి గాలిలో ఓటమి కూడగట్టుకోవడంతో ముందు నుంచి ఉన్న విభేదాలు మరింత ఎక్కువైపోయాయి. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందన్న చందంగా మారింది ఇచ్చాపురం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి. నాడు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో వైసీపీ చావుదెబ్బ తిందని చెప్పొచ్చు. ఇక్కడి నాయకులకు అనేక అవకాశాలు కల్పిస్తూ అధిష్టానం ప్రోత్సహిస్తున్నా అవేవీ పెద్దగా ఫలితాన్నివ్వడం లేదు. సాయిరాజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండగానే ఆయన భార్య విజయకు జెడ్పీ చైర్పర్సన్ గా అవకాశం ఇచ్చిన పార్టీ ఆమెను అభ్యర్థిగానూ నిలబెట్టింది. మరో మాజీ ఇన్ఛార్జ్ నట్టు రామారావుకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. స్థానిక నేతలకు పదవులివ్వడం ద్వారా ఇక్కడ పార్టీ బలపడుతుంది అనుకున్న హైకమాండ్ వ్యూహం ఏమాత్రం పని చేయలేదనే చెప్పాలి. ఆధిపత్య పోరు మరింత ముదిరి పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలోనే నియోజకవర్గ పార్టీ నాయకులు ప్రస్తుత ఇన్ఛార్జ్ పిరియా విజయకు సహకరించే పరిస్థితి లేదని అధిష్టానం భావిస్తోంది. అంతా కలిసి సాగాలని సూచించిన నేతల్లో మార్పు కనిపించడం లేదు. దీంతో ఇచ్చాపురం వైసీపీ ఇన్ఛార్జి మార్పు ఖాయమనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. వెరీ సూన్ కొత్త ఇన్ఛార్జి పేరు ప్రకటన ఉంటుందని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆశావాహుల్లో చాలా మంది చాప కింద నీరులా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. మరి ఆ అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి.